India is an old country, but a young nation. And like the young everywhere, we are impatient. నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. ఇవాల్టి మన టాకింగ్ పాయింట్లో స్పెషల్ టాపిక్ కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాల్లో ఆయన అనేక ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా ఆయన్ను పరిగణిస్తారు. దేశంలో అసలు కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఈ ఘనతంతా ఆయనకే చెందుతుంది. విదేశీ విధానంలో ఒక చురుకైన పాత్ర పోషించారు ఆనాడే. శ్రీలంక, సోవియట్ యూనియన్తో సంబంధాలు మెరుగుపరచడానికి కృషి చేశారు ఆయనే రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ జీవన ప్రస్థానంపైనే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఆగస్టు 20 న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ ఢిల్లీలో డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్నారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఆయన. 1968లో సోనియా గాంధీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, మనందరికీ తెలిసిందే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా. ఆయనకు యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ ప్రపంచంలోనే బహుశా అతి పిన్న వయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరుగా చెప్పొచ్చు మనం. I am young, and I too have a dream. I dream of an India strong, independent, self-reliant, and the front rank of the nations of the world in the service of mankind. తల్లి ఇందిరాగాంధీ 1966లో మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటే 8 ఏళ్లు పెద్ద. ప్రఖ్యాత వహించిన ఆయన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాజీవ్ గాంధీ వయసు చాలా తక్కువ. అప్పుడు నెహ్రూ వయసు 58 సంవత్సరాలు. దేశంలో మనం మాట్లాడుకోవాలనంటే ఒక తరం మార్పునకు సంకేతంగా రాజీవ్ గాంధీ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారని చెప్పాలి. హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తి కాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 7 సార్లు జరిగిన ఎన్నికల్లో కంటే అత్యధిక ఓట్లు సాధించగలిగింది. 508 లోక్సభ సీట్లలో రికార్డు స్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 7 కోట్ల మంది భారతీయులకు నాయకుడిగా అటువంటి శుభారంభం చేయటము అది ఎటువంటి పరిస్థితి అయినా చెప్పుకోదగిందే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ ఎంతో ఆలస్యంగా, అయిష్టంగానే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ పెద్ద మెజార్టీ సాధించగలిగారు. అటు స్వాతంత్రోద్యమంలోనూ, ఆ తర్వాత 4 తరాల పాటు భారతదేశానికి ఇప్పటికీ సేవలందించిన రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఒక అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ప్రవేశం చేశారని చెప్తూ ఉంటారు. మన దేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాతయ్య ప్రధానమంత్రి, అంటే ఆయన తాతయ్య నెహ్రూ ప్రధానమంత్రి అయ్యే నాటికి రాజీవ్ గాంధీ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడయ్యారు. చాలా నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు ఆయన. రాజీవ్ గాంధీ తన బాల్యాన్ని తన తాతగారితో కలిసి తీన్మూర్తి హౌస్లో ఎక్కువగా గడిపినట్టు తెలుస్తోంది. అక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి సహాయకురాలిగా పనిచేశారు. డెహ్రాడూన్లోని ప్రెప్ స్కూల్ కొద్ది కాలం పాటు వెళ్ళిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లోకి మారారు. అక్కడ ఆయన అనేక మందితో ప్రగాఢమైన స్నేహ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్న తమ్ముడు సంజయ్ గాంధీ కూడా ఆయనతో కలిసి ఉన్నారు అప్పుడు. అలా స్కూల్ చదువు పూర్తయిన తర్వాత రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే ఆ తర్వాత లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కి మారారు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ని పూర్తి చేసుకున్నారు. రాజకీయాలను జీవిత వ్యాపకంగా మలుచుకోవాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదుట. అసలు రాజకీయాల మీద ఆసక్తి కూడా చూపలేదుట. సైన్స్, ఇంజనీరింగ్కు సంబంధించిన అనేక గ్రంథాలకి సంబంధించి కానీ అనేక పుస్తకాలు ఆయన బీరువాల నిండా ఉండేవని, రాజీవ్తో పాటు ఎవరైతే సహ విద్యార్థులు ఉంటారో, ఆయన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు చెబుతూ ఉంటారు.
ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురించి ఆయన అసలు ఎక్కడా కూడా పట్టించుకునేవారు కాదుట. అయితే సంగీతాన్ని మాత్రం ఇష్టపడేవారట. వెస్ట్రన్ కానీ, హిందుస్థానీ కానీ, శాస్త్రీయ సంగీతంతో పాటుగా ఆధునిక సంగీతాన్ని కూడా రాజీవ్ గాంధీ ఇష్టపడేవారట. రాజీవ్ ఎక్కువగా ఆసక్తి కనబరిచే ఇతర అంశాల్లో ఫోటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్యమైనవిగా చెప్తూ ఉంటారు. రాజీవ్ గాంధీకి బాగా ఇష్టమైన పనుల్లో గాల్లో ప్రయాణం చేయటంట. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయ్యారట. కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత అనతి కాలంలోనే దేశీయ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక పైలట్గా రాజీవ్ గాంధీ తన జీవితాన్ని ప్రారంభించారు. అయితే కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ మహిళ సోనియా గాంధీ అని మనం ఇప్పుడు అంటాం, సోనియా మైనోతో ఆయనకు పరిచయం అయిందిట. 1968లో ఢిల్లీలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఉన్న ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంక. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే వాళ్ళంతా నివాసం ఉండేవారు. చుట్టూ రాజకీయ కోలాహలం. ప్రధానమంత్రితో పాటుగా రాజీవ్ గాంధీ ఫ్యామిలీ. సో ఎక్కడా కూడా వాటికి ముందుకు వెళ్లకుండా, వాటిలో కలవకుండా, రాజకీయంతో మిళితం కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని నడుపుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కానీ, బయట కానీ అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తన తల్లి ఇందిరాగాంధీకి చేయూతనివ్వడానికే రాజకీయాల్లోకి రావాల్సిందిగా రాజీవ్ గాంధీపై ఒత్తిడి పెరిగిందిట. అయితే మొదట్లో వీటిని ప్రతిఘటించారు రాజీవ్ గాంధీ. ఆ తర్వాత తలగొక్క తప్పలేదు. సంజయ్ గాంధీ మృతి కారణంగా ఉత్తరప్రదేశ్లోని అమేధీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. 1982 నవంబర్లో భారత్ ఏషియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అంతకు చాలా సంవత్సరాల ముందే జరిగిన ఒక ఒప్పందానికి కట్టుబడి అటు స్టేడియంస్, ఇటు మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ విజయవంతంగా తన చేతుల మీదుగా పూర్తి చేశారని చెప్తూ ఉంటారు. వీటి పని సకాలంలో పూర్తి అయ్యేలాగా చూసే బాధ్యతను అప్పట్లో రాజీవ్ గాంధీకి అప్పగించారు. ఈ లక్ష్యాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా రాజీవ్ గాంధీ అంటే ఏంటో, ఆ సామర్థ్యం ఏంటో, సమన్వయ స్ఫూర్తి ఏంటో అందరికీ చాటుకోగలిగారు ఆ టైంలో రాజీవ్ గాంధీ. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను తన భుజస్కంధాలపై వేసుకున్నారు రాజీవ్ గాంధీ. ఆ తర్వాతి కాలంలో అనేక పరీక్షా సమయాల్లో, అంటే రాజకీయంగా ఎన్నో పరీక్షా సమయాలు వచ్చినాయి, రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినాయి. అప్పుడు రాజీవ్ గాంధీ తన శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞా పాఠవాలు ఆయన అంటే ఏంటనేది బయటపడుతూ వచ్చింది. I am committed to realizing that dream through dedication, hard work and the collective determination of our people. ఇక్కడే 1984 అక్టోబర్ 31న ఢిల్లీలో తన తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో అటు ప్రధానమంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన 2 బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవైపు వ్యక్తిగత దుఃఖాన్ని, విచారాన్ని చాలా అణుచుకుంటూ జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా, ఓర్పుగా తన భుజాలకెత్తుకున్నారు రాజీవ్ గాంధీ. నెల రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ నేరుగా పాల్గొని దేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలసట లేకుండా ప్రయాణం చేశారు. అనేక చోట్ల 250 సభల్లో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కోట్లాది మంది ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునికీకరణ, ఉదారీకరణలపై, అంటే మనం ఈరోజు మాట్లాడుకునే సమాజ సేవకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పాలి. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు ఇవి గురించి మాట్లాడుకుంటానంటే వాటికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అనే చెప్తారు. అనేక ముఖ్యమైన సంస్కరణలను తన హయాంలో ప్రవేశపెట్టారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ భారతదేశంలో ఒక సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. ఆ ఘనత ఆయనకే చెందుతుందని చెప్పాలి. విదేశీ విధానంలో ఒక చురుకైన పాత్ర పోషించగలిగారు. శ్రీలంక, సోవియట్ యూనియన్ లాంటి దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఎక్కువగా కృషి జరిపారు. స్థానికంగా స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు మనం ఈరోజు మాట్లాడుకుంటున్న 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఆయన ఆనాడే కృషి చేశారు. రాజీవ్ గాంధీనే ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు కూడా,
అంటే ఎన్నికల్లో ఓటు హక్కు ఆయనే కల్పించారు. అలాంటి ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్ గాంధీ అత్యాధునిక సాంకేతిక ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అనంటే అతిశయోక్తి కాదు. తన ప్రధాన ఆశయాలలో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడం ముఖ్యమైందని రాజీవ్ గాంధీ పదే పదే చెబుతూ ఉండేవారు. తీవ్రవాద చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి చోట నిర్వహిస్తారు. దానికి ఒక కారణం ఉంది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపబడుతోంది. అంటే ఇక్కడ తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారి చేత తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు. భారతదేశ ప్రధానమంత్రిగా అతి పిన్న వయస్కుడిగా ఆ పదవిలో నిలిచిన వారిలో రాజీవ్ గాంధీ ప్రథములని చెప్పాలి. ఇది వాటి మన టాకింగ్ పాయింట్.